హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతీ సెవెన్. సో డియర్ మన టాపిక్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ నానా. సో ఈ చాప్టర్ నుంచి మీకు 7 MCQ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి రైట్. సో డియర్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా రైట్ నానా. సో నవ్ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. Right, now we are going to the first question. A tree is broken by wind, comma, its upper part touches the ground at a point 10 meter from the foot of the tree and makes an angle of 45 degree with the ground. Then what is the entire height of the tree? Question mark. Right, first option వచ్చేసి 15 meter, second option 20 meter, third option 10 bracket of 1 plus root 2 meters, fourth option వచ్చేసి 10 bracket of 1 plus root 3 by 2 meters. రైట్, సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి, ఓకేనా రైట్ నానా. గోయింగ్ టు ద సొల్యూషన్. చూడండి, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ క్వశ్చన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ థియరీ పార్ట్ మొత్తం చదివి మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ డయాగ్రామ్ చేసుకొని ఈజీగా మీకు ఆన్సర్ చెప్పొచ్చు, ఓకేనా రైట్. చూడండి, ఏ ట్రీ ఈజ్ బ్రోకెన్ బై విండ్ అంటే ఒక ట్రీ డ్రా చేసుకోండి. మీరు ఇలా రఫ్గా ఒక డయాగ్రామ్ వేసుకోండి, లైక్ దట్ గ్రౌండ్ సర్ఫేస్. లెట్ us కన్సిడర్ ఇట్ ఈస్ కాల్డ్ as గ్రౌండ్ సర్ఫేస్ అనుకోండి, అండ్ ఇది ట్రీ అనుకోండి, ఓకేనా రైట్. సో చూడండి, ఇక్కడ ఏమడిగిండు, వాట్ ఈస్ ద ఎంటైర్ హైట్ ఆఫ్ ద ట్రీ అంటే బిఫోర్ బ్రోకెన్ కాకముందు దాని హైట్ మనకు తెలియదు, హెచ్ అనుకుందాం. సో తర్వాత ఏమైంది, ఒక విండ్ అంటే గాలి వచ్చింది అనమాట. అప్పుడు ట్రీ ఏమైందంట, బ్రోకెన్ అయింది, అంటే ఇట్లా మిడిల్ పాయింట్ నుంచి ఇలా గ్రౌండ్ సర్ఫేస్ మీద పడ్డది అనమాట, ఓకేనా. నాకు కొంచెం థియరీ కాన్సెప్ట్ అనేది రైట్, ఇలా కింద పడ్డది, ఓకేనా. సో ఇదేది ఆఫ్టర్ బ్రేక్ అయినప్పుడు, లైక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు హెచ్ అనుకోర్రి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెచ్ అనుకోర్రి, ఈ పాయింట్ని మీరు ఎల్ అనుకోండి, ఎల్, ఓకేనా రైట్. సో రైట్ నాన్న. చూడండి డియర్ స్టూడెంట్స్, మీరు ఏమనుకోండి అంటే, సో దీన్ని ఏబిసి ఇలా పెట్టుకోండి, ఓకేనా ఏబిసి. సో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? చూడండి ఇప్పుడు చదవండి మళ్ళీ. ఇట్ అప్పర్ పార్ట్ టచెస్ ద గ్రౌండ్ అంటే ఈ అప్పర్ పార్ట్ ఏమో టచెస్ ద గ్రౌండ్ ఎట్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర బి అనే పాయింట్ అనుకుందాం, ఓకేనా రైట్. 10 మీటర్ ఫ్రమ్ ద అవే ఫ్రమ్ ద ఫుట్, ఇక్కడ చూడండి 10 మీటర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అంటే 10 మీటర్ డిస్టెన్స్ ఉంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 10 మీటర్ డిస్టెన్స్ ఉంది నాన్న, ఓకేనా రైట్. అండ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీ, ఎంత ఇక్కడ 45 డిగ్రీ మేక్ చేస్తుంది విత్ ద గ్రౌండ్ తోటి. దెన్ వాట్ ఈస్ ద ఎంటైర్ హైట్ ఆఫ్ ద ట్రీ అంటే మనం క్యాపిటల్ హెచ్ కనిపెట్టాలి రైట్. క్యాపిటల్ హెచ్ ఈక్వల్ ఏంటంటే అర్థం, ఇక్కడ బ్రోకెన్ పార్ట్ అంటే ఇక్కడ వరకు స్మాల్ హెచ్ అయితే ఇక్కడ ఎల్ అవుతుంది, అర్థం చేసుకోవాలన్నా మీకు రైట్. అర్థం చేసుకోండి, ఈజీగా ఉంటుంది. హెచ్ ప్లస్ ఎల్ అంటే మనకు ఈ రెండు కనిపెట్టాలి. హెచ్ కనిపెట్టినామనుకో, ఎల్ కూడా కనుక్కొని ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 45 డిగ్రీ ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, ఓకేనా రైట్. ఎలా సార్ అంటే, సో tan θ అప్లై చేస్తారు. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అన్న, లైక్ tan θ. వాట్ ఈస్ ద θ హియర్? 45 డిగ్రీ. దెన్ ఆపోజిట్ ఈస్ హెచ్, దెన్ అడ్జసెంట్ ఈస్ 10 మీటర్. సో tan 45 1 గుర్తుపెట్టుకోండి, దట్ ఈక్వల్ టు హెచ్ బై 10 మీటర్స్. సో ఈ 10 మీటర్ పంపిస్తే హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 × 10 మీటర్ అంటే హెచ్ ఎంత వచ్చింది, 10 మీటర్ వచ్చేసింది, ఓకేనా. మనకు కావాల్సింది ఎవరు, ఇంకా ఎల్ కదా, ఎల్ అంటే ఇది లెంత్ రైట్. చూడండి, హెచ్ వచ్చేసినప్పుడు సో ఐఎమ్ అప్లయింగ్ సైన్ θ ఫార్ములా, ఎందుకంటే అపోజిట్ బై హైపోటెనస్. సైన్ θ ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెనస్ రైట్. సైన్ θ, వాట్ ఈస్ ద θ హియర్? θ ఏముంది ఇక్కడ 45 డిగ్రీ ఈక్వల్ టు అపోజిట్ అంటే ఎవరు ఇక్కడ, చూడండి యాంగిల్కి అపోజిట్ ఎవరు, హెచ్ బై హైపోటెనస్ ఎవరు, ఎల్ రైట్. సైన్ 45 వాల్యూ చెప్పాలన్నా మీకు గుర్తుందా రైట్, ఏమొస్తుంది 1/√2 వస్తుంది ఈక్వల్ టు హెచ్ అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ 10 మీటర్స్ బై ఎల్. సో 1 × ఎల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 1 × ఎల్ అవుతుంది. సో 10 × √2 10√2 మీటర్ రైట్. ఇది ఎల్ వచ్చేసింది, ఇప్పుడు ఎల్ వచ్చేసింది, హెచ్ వచ్చేసింది, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి వచ్చేస్తుంది. హెచ్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు రైట్. సో స్మాల్ హెచ్ ఎంత ఉంది 10 ప్లస్ ఎల్ ఎంత ఉంది 10√2. సో చూడండి, ఈ రెండింటి నుంచి మనం ఏం కామన్ తీద్దాం, 10 కామన్ తీసుకుంటే 1 + √2 మీటర్స్
అంతేనా 10 1 జా 10 10 ఇంటూ √2 10 √2 మీటర్స్. సో మీటర్ అనేది ఫైనల్ ఆన్సర్ అన్న. రైట్, మీటర్లో పెట్టుకోవాలి ఆన్సర్. రైట్. సో డిస్టెన్స్ ఎక్కడ ఉంది ఆప్షన్? మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది. రైట్. సో దిస్ ఈస్ ద అవర్ ఆన్సర్. ఆప్షన్ ఈస్ 3. అర్థమైందా మీకు? రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఫైండ్ లెంత్ ఆఫ్ ఎ కైట్ స్ట్రింగ్ ఫ్లయింగ్ ఎట్ 100 మీటర్ అబౌవ్ ద గ్రౌండ్ విత్ ద ఎలివేషన్ 60 డిగ్రీ. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 100/√3, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 50/√3, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 200/√3, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 25/√3. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వరకు వాచ్ చేయాలన్న మీరు, ఓకేనా? రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ని అర్థం చేసుకుంటే వచ్చేసినట్టే మనకు. ఫైండ్ లెంత్ ఆఫ్ ఏ కైట్, లెంత్ ఆఫ్ ఏ కైట్ స్ట్రింగ్ ఫ్లయింగ్ ఎట్ 100 మీటర్ అంటే ఒక కైట్ అంట. సో ఇలా మనం డ్రా చేసుకుందాం, ఇట్లా లైక్ రాంబస్ లెక్క ఉంటుంది కాబట్టి కైట్, ఓకేనా? అది ఏమవుతుందంట? ఫ్లై అవుతుందంట ఇట్లా. అంటే మీన్ గ్రౌండ్ సర్ఫేస్ వేసుకుందాం ఇట్లా. ఫస్ట్ మనం ఇది కైట్ అనుకోండి. లైక్ చూడండి, కైట్ ఇట్లా ఫ్లై అవుతుంది. ఎంత డిగ్రీ తోటి? యాంగిల్ 60 డిగ్రీ తోటి. అంతే కదా? చూడండి ఏమన్నాడు? 100 మీటర్ అబౌవ్ ద గ్రౌండ్ విత్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 డిగ్రీ. అంటే సో ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ నుంచి నేను ఏం చేసుకుంటున్నా అంటే ఇది 100 మీటర్ హైట్ తోటి ఫ్లై అవుతుంది అనుకోవాలి మనం, ఓకేనా? రైట్. ఫస్ట్ మెయిన్ డయాగ్రామ్ మీదనే ఉంటుంది మొత్తం ఆన్సర్. రైట్ నాన్న. చూడండి, ఇది కైటు 100 మీటర్ అబౌవ్ ద గ్రౌండ్ తోటి ఫ్లై అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి 60 డిగ్రీ. అక్కడ అడిగింది ఏంది? ఫైండ్ లెంత్ ఆఫ్ కైట్. అంటే ఈ లెంత్ అడిగిండు, ఇది ఎంత ఉంటుంది అనేది కనుక్కోమంటుండు. రైట్. సో నేను కనుక్కుంటాను. చూడండి, యాంగిల్కి స్ట్రేట్గా ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఆపోజిట్ సైడ్ అంటారు, ఓకేనా? రైట్. సో ఇది మనకు ఏంది? హైపోటెనస్ అవుతుంది, ఓకేనా నాన్న? రైట్. సో మనం ఏ రేషియో వాడాలి ఇప్పుడు? సైన్ టీటా. ఎందుకు? ఆపోజిట్ బై హైపోటెనస్ రేషియో కాబట్టి. సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. రైట్. సైన్ టీటా, వాట్ ఈస్ ద టీటా హియర్? 60 డిగ్రీ. దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ? 100 మీటర్స్. దెన్ హైపోటెనస్ వచ్చేసి ఎల్ అనుకున్నా. ఎల్ అంటే లెంత్ ఆఫ్ కైట్, ఓకేనా? రైట్. సైన్ 60 వాల్యూ నాన్న గుర్తుపెట్టుకోవాలి మీరు. గుర్తుందా మీకు? √3/2 గుర్తుపెట్టుకున్నాను. వాల్యూస్ అన్నీ రావాలి మనకు. ఇక్కడ ఎంత? 100 మీటర్ బై ఎల్. సో నౌ డు క్రాస్ మల్టిప్లికేషన్. √3 ఇంటూ ఎల్ ఏమవుతుంది? √3L అవుతుంది. ఈక్వల్ టు 2 ఇంటూ 100 వచ్చేసి 200 మీటర్స్. సో మనకు ఎల్ కావాలి కాబట్టి 200 మీటర్ బై ఇది ఇంటూ ఉంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. అంటే 200 మీటర్ బై √3. సో దిస్ ఈస్ ద అవర్ ఆన్సర్, లెంత్ ఆఫ్ కైట్. సో ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి డియర్ స్టూడెంట్స్? థర్డ్ ఆప్షన్లో ఉంది. రైట్. సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. The length of the shadow of a vertical pole is √3 times its original length. The angle of elevation to the sun is, first option 30 degree, second option 45 degree, third option 60 degree, fourth option 90 degree. Right. So which is the right answer? Okay na? Right nana. Going to the solution. చూడండి ఇక్కడ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ వర్టికల్ పోల్ అంటే ఒక పోల్ డ్రా చేసుకుందాం మనం ఫస్ట్. చూడండి, ఇది ఒక వర్టికల్ పోల్ అనుకోండి, ఇది గ్రౌండ్ సర్ఫేస్ ఏరియా, ఓకేనా? రైట్ నాన్న. ఇది ఒక పోల్ అనుకోండి, ఓకేనా? ఇది ఒక పోల్, ఎలక్ట్రికల్ పోల్ అనుకోండి. చూడండి, ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ వర్టికల్ పోల్ అంటే ఈ పోల్ యొక్క షాడో వచ్చేసి ఎంత ఉందంట? 3 times ఇట్స్ ఒరిజినల్ లెంత్. సో ఒరిజినల్ లెంత్ అంటే దాని లెంత్ మనకు తెలుసా? తెలియదు కాబట్టి నేను లెంత్ అంటే హైట్ అనుకోవాలి. హైట్ తెలియదు కాబట్టి హెచ్. దీనికి ఏమవుతుందంట? దాని షాడో ఏమవుతుందంట? 3 times ఇట్స్ ఒరిజినల్ లెంత్ అంటే హెచ్ మీన్ ఒరిజినల్ లెంత్. ఒరిజినల్ లెంత్ అంటే దాని యొక్క హైట్ అని అర్థం, ఓకేనా? రైట్. సో చూడండి, ఇక్కడ షాడో ఇక్కడ వరకు వస్తుంది అనుకుందాం, ఇక్కడ వరకు షాడో పడుతుంది అనుకుందాం. అంటే 3 times ఇట్స్ 3 times టైమ్స్ అంటే ఇంటూ ఒరిజినల్ లెంత్ అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ? హెచ్ అంటే 3H అవుతుంది. ఇది
ఇక్కడ వరకు దాని షాడో ఒక లెంత్ అనుకుందాం. రైట్, ఇక్కడ వరకు పడుతుంది అనుకుందాం. రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద సన్. అంటే సో సన్ రైజ్ ఇలా వస్తాయి కదా నాన్న. సో దిస్ ఈజ్ కాల్డ్ సన్ రైజ్ అనుకోండి. సో మనకు కనుక్కోవాల్సింది వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఈ టీటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? రైట్. ఇది 3 into h. షాడో తెలిసిపోయింది. షాడో ఎంత? 3 times ద ఒరిజినల్ లెంత్. అంటే ఏంది? 3 into √3 into h. ఒరిజినల్ లెంత్ ఏమో h. రైట్. చూడండి ఇప్పుడు ఇది అపోజిట్ సైడు, ఇదేమో అడ్జసెంట్ సైడ్ కాబట్టి మనం ఏ రేషియో వాడాలి ఇప్పుడు? ఏ ఫార్ములా వాడాలి? tan θ ఫార్ములాని వాడాలి. tan θ ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ ఒక ఫార్ములా వాడాలి. ఓకేనా? రైట్. సో tan θ అనేది తెలియదు మనకు, బట్ అపోజిట్ ఏమనుకున్నాం ఇక్కడ మనము? h బై అడ్జసెంట్ ఎంత ఉంది ఇక్కడ? √3h. హెచ్ క్యాన్సల్ అయినా అంటే ఇక్కడ నథింగ్ ఇన్ 1 ఉంటుంది అని అర్థం. దెన్ tan θ ఈక్వల్ టు 1/√3. రైట్. దెన్ tan θ ఈక్వల్ టు 1/√3. ట్యాన్లో ఎప్పుడు వస్తుంది? ట్యాన్లో 1/√3 ఎప్పుడు వస్తుంది? 30 degree దగ్గరనే కదా. సో tan 30 ఈక్వల్ టు 1/√3 కదా. రైట్. tan క్యాన్సల్. దెన్ θ ఈక్వల్ టు 30 degree. రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది మనకు? ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ నాన్న. రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. First option is the right answer. Right. Now we are going to the fourth question. From a helicopter, a person observe an object on the ground at a angle of depression 30 degree. If the helicopter is flying at a height of 500 meter from the ground, then the distance between the person and the object is. So first option 500 meter, second option 1000 meter, third option 500 and √2 meters. And fourth option 500/√3 meter. So which is the right answer? Right. Dear student, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మీకు. రైట్ నాన్న. సో ఫస్ట్ క్వశ్చన్ని బాగా చదివితే ఆన్సర్ వచ్చినట్టే నాన్న మనకు. చూడండి, ఫ్రమ్ ఏ హెలికాప్టర్ నుంచి ఏ పర్సన్ అబ్జర్వ్, ఒక పర్సన్ చూస్తున్నాడంట. అంటే నేను డయాగ్రామ్ డ్రా చేస్తా చూడండి. ఒక హెలికాప్టర్ డ్రా చేస్తున్నా. సో నాకు వచ్చిన డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను నేను. రైట్. ఇది ఒక హెలికాప్టర్ అనుకోండి మీరు. ఓకేనా? రైట్. ఇది ఒక హెలికాప్టర్ అన్న. ఒక హెలికాప్టర్ ఫ్లై అవుతుంది. ఓకేనా? రైట్. అంటే గ్రౌండ్ సర్ఫేస్ ఏరియా. సో ఇలా ఇట్లా చూస్తారు కదా, కాబట్టి సో నేను ఇలా ఇక్కడ వరకు గ్రౌండ్ సర్ఫేస్, ఇది అవసరం లేదు మనకి, ఇక్కడ అవసరం లేదు, ఫ్లై అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ మెయిన్ పాయింట్ ఇక్కడ నుంచి అనుకుంటున్నా. రైట్. ఒక అబ్జర్వర్ ఇక్కడ కూర్చున్నారు అనుకుందాం. ఒక అబ్జర్వర్ ఇక్కడ హెలికాప్టర్లో కూర్చొని ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాడంట. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఓకేనా? రైట్. సో లైక్ హెలికాప్టర్ నుంచి ఎంత దూరం ఉంది, హైట్ ఎంత ఉంది చూడండి మనకు. సో ఇఫ్ ద హెలికాప్టర్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 500 మీటర్ తోటి ఆ హెలికాప్టర్ ఏమో ఫ్లై అవుతుంది గ్రౌండ్ సర్ఫేస్ నుంచి. ఓకేనా? చూడండి, ఒక అబ్జర్వర్ అంట. ఫ్రమ్ ఏ హెలికాప్టర్ ఏ పర్సన్ అబ్జర్వ్ అన్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఇదేంది? ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాడు అని అనుకోవాలి. ఓకేనా? రైట్. సో ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇట్లా చూస్తున్నాడు. తను చూసే వ్యూ ఎలా ఉందంటే ఇలా చూస్తున్నాడు. రైట్. సో హారిజెంటల్ లైన్ ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఇది హారిజెంటల్ లైన్ అవుతుంది. ఓకేనా? ఇది ఇంత యాంగిల్ అంటే ఎంత? 30 degree తోటి చూస్తున్నాడు, కిందికి చూస్తున్నాడు, ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాడు. సో ఇది ఇక్కడ వరకు అయిపోయింది స్టోరీ ఫ్రమ్ ద గ్రౌండ్. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పర్సన్, అంటే ఇక్కడ ఉన్నాడు పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి అన్ ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ పర్సన్ నుంచి ఆబ్జెక్ట్, అంటే పర్సన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ పర్సన్ అని రాస్తా. రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ అంటే దాన్ని లెంత్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా? మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇప్పుడు లెంత్. సో డియర్ స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్న. ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, అంటే ఇక్కడ 30 degree. రైట్. సో చూడండి, ఇప్పుడు యాంగిల్ ఇక్కడ ఉన్న యాంగిల్ని ఇక్కడ తీసుకురావాలి, అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. దిస్ ఈస్ కాల్డ్ అపోజిట్ సైడ్. సో ఇది అపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. సో చూడండి, ఏ ఫార్ములా వాడాలి ఇప్పుడు మనకు? అపోజిట్ బై హైపోటెనస్ అంటే సైన్ థీటా ఫార్ములా వాడాలి. లైక్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెనస్. రైట్. సైన్ థీటా, వాట్ ఈస్ ద థీటా హియర్? థీటా వచ్చేసి 30 degree ఈక్వల్ టు అపోజిట్ అంటే ఏముంది ఇక్కడ? 500 meter బై హైపోటెనస్ అంటే ఏంది? ఎల్ అంటే డిస్టెన్స్ కదా, ఇక్కడ డిస్టెన్స్ ఎల్. రైట్. సో సైన్ 30
1/2 ఈక్వల్ టు 500 మీటర్ బై ఎల్ అన్న. సో 1 ఇంటూ ఎల్ ఏమవుతుంది, ఎల్ అవుతుంది. 2 ఇంటూ 500 ఏమొస్తుంది, 1000 అవుతుంది. 1000 మీటర్, రైట్, అంతే కదా నాన్న. చూడండి 2 ఇంటూ 500 ఏమవుతుంది, 1000 మీటర్. 1 ఇంటూ ఎల్ ఎల్, 2 ఇంటూ 500 1000 మీటర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఎక్కడ ఉంది మన ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్. అంటే అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. ఏ బాయ్ అబ్జర్వ్డ్ ద టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ పోల్ at an angle of elevation of 60 degree when the observation point is 6 meters away from the foot of the pole, comma, then the height of the pole is, first option 6 meter, second option 6√2 meter, third option 6√3 meter, fourth option 6/√3 meter. So which is the right answer? Okay na, right nana. So easy explain chesta chudandi. సో ప్రతి కామన్ డైలాగ్ ఏంటంటే క్వశ్చన్ని బాగా చదవాలన్న, క్వశ్చన్ని అండర్స్టాండ్ చేయడం వచ్చిందనుకో మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా పుష్ప, లాస్ట్ వరకు వాచ్ చేయాలన్న, మరి స్కిప్ చేయకండి వీడియోని. ఓకేనా, రైట్. ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ పోల్, అంటే ఒక ఎలక్ట్రికల్ పోల్ని డ్రా చేయాలి మనం. రైట్, ఒక ఎలక్ట్రికల్ పోల్ని డ్రా చేస్తున్నాం. లైక్ ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రికల్ పోల్ అన్న. ఓకేనా, రైట్. ఒక బాయ్ అంటే ఇక్కడ పాయింట్ అనుకుంటున్నాం, ఒక బాయ్ ఇక్కడ ఉందాం అనుకున్నాం. ఓకేనా, ఇది బాయ్ అంటే ఇక్కడ బాయ్ ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు అని అర్థం. రైట్, చూడండి. సో ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఆఫ్ ఎంత డిగ్రీ తోటి చూస్తున్నాడు ఆ పోల్ని, తను ఒక 60 డిగ్రీ తోటి చూస్తున్నాడు అంట పోల్కి. ఓకేనా, సో చూడండి 60 డిగ్రీ. వెన్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ 6 మీటర్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్, అంటే ఈ పాయింట్ని ఏమంటారంటే ఫుట్ ఆఫ్ ద పోల్ అంటారు. ఫుట్ అంటే దాని బేస్, ఫుట్ ఆఫ్ ద పోల్. ఓకే, సో ఫుట్ ఆఫ్ ద పోల్ నుంచి ఇక్కడ చూడండి ఏమన్నాడంటే వెన్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్, అబ్జర్వేషన్ పాయింట్ అంటే ఇది ఈ 6 మీటర్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్, అంటే ఇక్కడ ఫుట్ ఆఫ్ ద పోల్ నుంచి అబ్జర్వర్కి ఎంత దూరం ఉందంట, 6 మీటర్ దూరం ఉందంట. గట్లయితే దెన్ ద హైట్ ఆఫ్ ద పోల్, అంటే ఈ హైట్ ఎంత ఉంటుందని అడుగుతున్నాడు, హెచ్. సో మనం హెచ్ కింద అనుకోవాలి, రైట్. సో చూడండి ఈజీ క్వశ్చన్ అనేది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, మనకు కావాల్సింది ఆపోజిట్ కాబట్టి ఇది అడ్జసెంట్ అవుతుంది. ఓకేనా, రైట్. యాంగిల్కి అపోజిట్ టు అడ్జసెంట్. చూడండి అపోజిట్కి అడ్జసెంట్కి ఏ ఫార్ములా వాడాలి, tan θ ఫార్ములా వాడాలి. ఓకేనా, tan θ ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, రైట్. సో ట్యాన్కి tan, θ ఇక్కడ ఏమొచ్చింది క్వశ్చన్లో 60 డిగ్రీ ఉంది, రైట్. దెన్ ఆపోజిట్ సైడ్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ మనం హెచ్ బై అడ్జసెంట్ ఎంత ఉంది ఇక్కడ, అడ్జసెంట్ వచ్చేసి 6 మీటర్, రైట్. tan 60 వాల్యూ గుర్తుపెట్టుకోవాలన్న, tan 60 ఎంత చెప్పండి, √3. ఎంత, √3 నాన్న. ఓకేనా, టేబుల్ గుర్తుండాలి మీకు, ట్రిగోనోమెట్రిక్లో ఉంటుంది. హెచ్ బై 6 మీటర్, ఈ 6 మీటర్ని అక్కడ పంపించండి, ఏమొస్తుంది 6 ఇంటూ √3, 6√3 మీటర్, దట్ ఈక్వల్ టు హెచ్, రైట్. చూడండి అన్న మనకు ఆప్షన్లో ఎక్కడుంది, 6√3 మీటర్, అంటే థర్డ్ ఆప్షన్, రైట్. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 is the right answer. Right, now we are going to the sixth question. Two boys on the either side of a temple of 45 meters height observe its top at the angle of elevations 30 degree and 60 degree respectively. Find the distance between the two boys, question mark. So first option వచ్చేసి 60√3 meters, second option 40√3 meter, third option 60/√3 meter, fourth option 40/√3 meter. So which is the right answer? ఓకేనా, రైట్ నాన్న, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. రైట్, ఇక్కడ ఏమన్నాడంటే 2 బాయ్స్ ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ఎ టెంపుల్, అంటే ఒక టెంపుల్ని 2 బాయ్స్ చూస్తున్నారంట, 2 సైడ్ల నుంచి, ఒక సైడు అటు సైడు, ఇంకో సైడ్ ఏమో ఇంకో బాయ్ ఉన్నాడంట. అంటే ఇప్పుడు చూడండి నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నా, లెట్ us కన్సిడర్ ఇది టెంపుల్ అనుకోర్రి, ఓకేనా, రైట్. ఇది గ్రౌండ్ సర్ఫేస్ ఏరియా. సో డయాగ్రామ్ మీదనే ఆన్సర్ వచ్చేస్తుంది, ఈజీగా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది టెంపుల్ అనుకోండి మీరు, ఇది టెంపుల్, నేను ఇక్కడ రాస్తాను చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ టెంపుల్. ఓకేనా, రైట్. చూడండి ఒక బాయ్ ఇక్కడ ఉన్నాడంట, ఇంకో బాయ్ ఇక్కడ ఉన్నాడంట అనుకుందాం. ఈజ్ ఏ పాయింట్ అండ్ బి పాయింట్ అనుకుందాం. చూడండి
సో 2 బాయ్స్ ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ఎ టెంపుల్, అంటే ఒక సైడ్ ఇక్కడ ఏనే ఒక బాయ్, ఫస్ట్ బాయ్ సెకండ్ బాయ్ అనుకుందాం. 45 మీటర్ ఏమో టెంపుల్ ఒక హైట్, ఓకేనా. రైట్, ఇది హైట్ ఆఫ్ ద టెంపుల్ నాన్న. అండ్ అబ్జర్వ్ ఇట్ టాప్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ 30 డిగ్రీ అండ్ 60 డిగ్రీ. అంటే ఒక అబ్బాయి వచ్చేసి 30 డిగ్రీ తోటి చూస్తున్నాడు, ఇంకో అబ్బాయి వచ్చేసి 60 డిగ్రీ తోటి చూస్తున్నాడు, ఓకేనా. రైట్, ఓకేనా నాన్న. రెస్పెక్టివ్లీ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 బాయ్స్. అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఓకేనా. రైట్, ఈ డిస్టెన్స్ డీని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకున్నానా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఏమనుకోండి అంటే ఎక్స్ అనుకోండి, ఎక్స్ డిస్టెన్స్ అనుకోండి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వై డిస్టెన్స్ అనుకోండి. అంటే ఒక బాయ్ 1 వచ్చేసి ఫ్రమ్ ద టెంపుల్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉన్నాడు, బాయ్ 2 వచ్చేసి ఫ్రమ్ ద టెంపుల్ నుంచి వై డిస్టెన్స్. అంటే మనకు డీ కావాలంటే ఏం చేయాలి మనం, డీ కావాలంటే ఎక్స్ ప్లస్ వైని ఎడిషనల్ చేస్తే అయిపోతుంది. ఇది క్వశ్చన్ ఒక కాన్సెప్ట్ అవును, ఓకేనా. ఫస్ట్ ఎక్స్ కనుక్కోవాలి, తర్వాత వై కనుక్కోవాలి. మనం ఆ రెండింటిని ఎడిషనల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. రైట్, సో మరి ఎక్స్ కనుక్కోవాలంటే ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఓకేనా. రైట్ నాన్న, ఫస్ట్ ట్రయాంగిల్లో సో చూడండి, ఇది మనం అపోజిట్ సైడ్ కదా, ఇది అపోజిట్ సైడ్ కదా, ఇదేంది మనకు అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అంతేనా నాన్న. రైట్, చెప్పండి tan టీటా. టీటా అంటే ఇక్కడ 30 డిగ్రీతో తీసుకుందాం. tan 30 డిగ్రీ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఏముంది మీకు డైరెక్ట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అపోజిట్ సైడ్ వచ్చేసి 45 మీటర్స్ బై అడ్జసెంట్ అంటే ఎక్స్. రైట్, tan 30 ఎంత 1/√3 ఈక్వల్ టు 45 మీటర్ బై ఎక్స్. ఈ ఎక్స్ వాటి పంపేయండి, 1 ఇంటూ ఎక్స్ అవుతుంది. రైట్, సో 45 ఇంటూ √3 45√3 మీటర్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ వచ్చేసింది మనకు. రైట్, అదేవిధంగా ఇప్పుడు వై ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది అపోజిట్, ఇది అడ్జసెంట్ అవుతుంది కదా, ఇది అడ్జసెంట్ కదా. రైట్, బాయ్ టు ఇది కనుక్కోవాలి మనం డిస్టెన్స్. మళ్ళీ చెప్పండి, మళ్ళీ సేమ్ tan ఇప్పుడు ఎంత యాంగిల్, ఇప్పుడు 60 డిగ్రీ. tan 60 డిగ్రీ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఎంత 45 మీటర్ బై అడ్జసెంట్ ఏముంది ఇక్కడ వై నాన్న. tan 60 ఎంత √3 ఈక్వల్ టు 45 మీటర్ బై వై. చూడండి, బై 1 పెట్టుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √3 ఇంటూ వై √3y అవుతుంది ఈక్వల్ టు 1 ఇంటూ 45 మీటర్ అవుతుంది. రైట్, మనకు కావాల్సింది ఏంది వై కదా, వై ఈక్వల్ టు 45 బై √3 మీటర్ నాన్న, ఓకేనా. రేషనలైజింగ్ డినామినేటర్ చేయాలన్న మనం. ఏం చేయాలి ఇప్పుడు, రేషనలైజింగ్ డినామినేటర్ అంటే దెన్ వై ఈక్వల్ టు 45 బై √3 ఇంటూ √3/√3 మీటర్ నాన్న. సో ఎప్పుడైనా డినామినేటర్లో √3 కావచ్చు, √2 కావచ్చు, ఏదైనా నాన్న ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మనం రేషనలైజింగ్ ద డినామినేటర్ చేయాలి, ఓకేనా. ఎప్పుడు అది డినామినేటర్లో రూట్ వాల్యూస్ ఏదైనా వస్తే రేషనలైజింగ్ డినామినేటర్ చేయాలి. ఇట్లా న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. రైట్, సో ఇక్కడ రాసాను చూడండి నాన్న. రైట్, దెన్ వై ఈక్వల్ టు న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 45 ఇంటూ √3 45√3 మీటర్ డివైడెడ్ బై √3 ఇంటూ √3 ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఓకేనా. దెన్ వై ఈక్వల్ టు 45√3 మీటర్ బై 3. రైట్, క్యాన్సిలేషన్ చేద్దాం ఇప్పుడు. ఈ 3కి 45కి క్యాన్సిల్ చేస్తున్నాం. 3 1 జా 3 15 జా, అంతే కదా నాన్న, 3 15 జా వస్తుంది. దెన్ వై ఈక్వల్ టు 15√3 మీటర్స్. రైట్, సో మనకి ఇప్పుడు వై వాల్యూ వచ్చేసింది. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. రైట్, ఈ రెండింటిని మనం ఏం చేయాలి ఇప్పుడు, ఎడిషనల్ చేయాలి, అంతే కదా నా ఆన్సర్. రైట్, డి ఈక్వల్ టు రైట్, సో డి ఈక్వల్ టు ఎక్స్ ఎంత ఉంది ఇక్కడ 45√3 మీటర్ ప్లస్ వై వచ్చేసి 15√3 మీటర్స్. ఈ రెండింటిని ఎడిషనల్ చేయాలి. చూడండి, ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉన్నప్పుడు లైక్ టర్మ్స్ ఉన్నప్పుడు కోఫిషియంట్కి అడిషనల్ చేసుకోవాలి. 45 ప్లస్ 15 ఏమవుతుంది 60√3 మీటర్స్. రైట్, సో మనకు డిస్టెన్స్ బిట్వీన్ 2 బాయ్స్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకు 60√3 మీటర్. మన ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి. రైట్, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. రైట్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందా నాన్న? రైట్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద 7th క్వశ్చన్. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్ 60 డిగ్రీ, then the ratio of a tree with its shadow is. So first option 1:1, second option 1:√3, third option √3:1,
ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్, రైట్, విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో పుష్పరాజ్ లాస్ట్ వరకు వాచ్ చేయాలి, ఓకేనా, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఇక్కడ చూడండి అన్న, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఆఫ్ ద సన్ ఈజ్, ఎవరికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ ట్రీ, అంటే ఒక ట్రీ ఉందంట, ఒక ట్రీ డ్రా చేస్తున్నా గ్రౌండ్ సర్ఫేస్ ఏరియా నుంచి, ఇది ట్రీ అనుకోండి, ఓకేనా, రైట్. సో దీనికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉందంట, అంటే షాడో అనుకోవాలి, ఓకేనా. ఇది ఏబిసిల పాయింట్ అనుకుంటున్నా, రైట్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంట, సన్ నుంచి సన్ రైస్ ఉన్నప్పుడు 60 డిగ్రీ ఉందంట, రైట్. చూడండి, వీ డోంట్ నో హైట్ తెలియదు మనకు, బట్ దాని షాడో కూడా తెలియదు, రైట్. హైట్ ఏమో హెచ్ అనుకోవాలి, షాడోని ఎక్స్ అనుకుంటున్నా, రైట్ నాన్న, ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు అడిగింది ఏంది, దెన్ ద రేషియో ఆఫ్ ట్రీ అంటే ఏంది, ట్రీ యొక్క హైటు అండ్ ఇట్స్ షాడో అంటే ఏంది, ఎక్స్. అంటే మనకు కనుక్కోమన్నది h/x ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్ మనకు, ఓకేనా, రైట్. ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. లైక్ ఇది యాంగిల్కి ఇది అపోజిట్ సైడ్ అవుతుంది అండ్ యాంగిల్కి ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే ఏ రేషియో వాడాలి మనం అప్పుడు, tan θ, రైట్. దెన్ tan θ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, రైట్. దెన్ tan θ ఎంత ఉంది ఇక్కడ, 60 డిగ్రీ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ అంటే ఏంది ఇక్కడ హెచ్, అడ్జసెంట్ అంటే ఏంది ఎక్స్, షాడో అనుకున్నాం కదా, ఎక్స్ అంటే షాడో, హెచ్ అంటే హైట్. సో ఈ రెండింటికి మనకు కావాల్సింది h/x కదా, అంటే రేషియోలో, రైట్. tan 60 వాల్యూ ఎంత చెప్పండి నాన్న, tan 60 వాల్యూ చెప్పండి నాన్న, రైట్, √3 నాన్న ఈక్వల్ టు h/x, రైట్. ఇక్కడ సైడ్కి రాస్తున్నాను చూడండి. సో బై 1 వేసుకుంటున్నా ఇప్పుడు చూడండి. సో √3:1 ఇక్కడ డివిజన్ ఉన్నప్పుడు ఇలా ఈస్ట్లో రాసుకోవచ్చు, ఈక్వల్ టు h/x. చూడండి, h/x ఎంత వచ్చింది, √3:1, అంటే మన ఆప్షన్లో ఎక్కడుంది చూడండి ఇప్పుడు, రైట్. సో థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా, రైట్. సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందా నాన్న అన్ని క్వశ్చన్స్, రైట్. సో డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. సో మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా. మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి షేర్ చేయండి. సో బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ నాన్న.